ఈటీవీ విన్ ద్వారా ఎంతోమంది కొత్త దర్శకులు కొత్త కథలతో పరిచయం కావడం ఆనందంగా ఉందని సినీ దర్శకురాలు నందిని రెడ్డి అన్నారు. మలయాళ సినీ పరిశ్రమ కూడా తెలుగు కథల వైపు చూసేలా ఈటీవీ విన్ చిత్రాలు ఉంటున్నాయని ఆమె తెలిపారు. యువ దర్శకుడు వినయ్ దర్శకత్వంలో వంశీ సంధ్య జంటగా నటించిన శ్రీ చిదంబరం గారు చిత్రం ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ స్ట్రీమింగ్ ప్రెస్ మీట్కు దర్శకులు వేణు ఉడుగుల, సాయి కంపాటి, నందిని రెడ్డి హాజరై ఈటీవీ విన్ చేస్తున్న కృషిని అభినందించారు. నేటి నుంచి ₹49 సబ్స్క్రిప్షన్తో శ్రీ చిదంబరం గారు చిత్రాన్ని ప్రేక్షకులు చూడొచ్చని ఈటీవీ విన్ తెలిపింది. చిన్నప్పటి నుంచి ఇదే ఊరిలో ఉన్న నాకు ఈ ఊరు ఎప్పుడు బరువుగానే అనిపించింది. ఎప్పుడెప్పుడు ఈ ఊరు వదిలి బయటికి వెళ్ళిపోతానా అని ఆలోచిస్తూనే ఉన్నాను. కోయిటీలు ఉద్దేశం ఉందా లేదా? కలదలు లేకుండా నువ్వు నా మొక్క ఎప్పుడని చూసావు? అదే చక్కగా వేరే దేశం వెళ్ళిపోయాను అనుకో, సంతోషంగా కలజాలు లేకుండా బతికిచ్చు. కానీ నువ్వు పరిచయం అయ్యాకే ఈ ఊరు మళ్ళీ నాకు కొత్తగా కనపడింది. నీ పేరు చిదంబరమా? కాదండి. మరేంటి అందరూ చిదంబరం అని పిలిస్తే పిలిపించుకుంటున్నా? అలవాటు అయిపోయిందండి. అండి ఏంటి లీలా అని పిలువు, నాది నీ వయసు. మన చిదంబరం గాళ్ళే. ఏంటి మీ అన్నయ్య మాట్లాడ్డా? నా పేరు చిదంబరం కాదు. వీడికి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? గాలన్య అడగాలి. ఈ తోటలందరికీ పెళ్లి అయిపోయింది. నువ్వు ఎప్పుడు చేసుకుంటావు ఏంటో. ఇప్పుడు ఏం చేద్దాం? మా అమ్మ నాకు పెళ్లి సంబంధం చూసింది. ఎప్పుడు అమ్మాయి పక్కన కూర్చోలేదా? లేదండి. కనపడుతుంది. ఇట్స్ ఓకే. ఇది మాట్లాడాలి కదే. నాకు నువ్వంటే స్పాంటేనికల్ గా రావట్లేదురా. ఇప్పుడు కాళ్ళు అంకురోల్ని, నీలా కన్ను అంకురోల్ని చూస్తే అని సౌండింగ్ ఇచ్చుకుని అయ్యో పాపం అని కళ్ళతో చూస్తారా. దాన్నే జాలంటారా చిదంబరం. అమ్మాయిలకి ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెక్కలంకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. ₹1,00,000 కావాలి. కానీ నాకు చాలా పెద్ద సమస్య. నాకేం మాట్లాడడం కూడా అర్థం కావట్లేదురా. మా అన్నయ్య ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యతలు మీరే. తలదించుకొని నడిచి మెల్ల లాగేస్తున్నాయి అమ్మా. ఇప్పుడన్నా నన్ను తలెత్తుకొని అమ్మా. నిజమైన వైకల్యం అంటే వ్యక్తిత్వం లేకపోవడము అనేది ఈ సినిమాలో చూపించారు. చాలా అద్భుతమైనటువంటి సినిమా ఇది. ఇలాంటి సినిమాని భుజాల మీదకి ఎత్తుకొని అందరూ చూడాల్సిన సినిమా అని ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఈటీవీ విన్ కి అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే ఇలాంటి ఫిలిం మేకర్స్ కి, అంటే ఒక సాయిలు కావచ్చు, వినయ్ కావచ్చు, ఒక ఆదిత్య హాసన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ ఒక భరోసాని ఈటీవీ విన్ ఇస్తుంది. కేవలం ఈటీవీ విన్ వల్లే ఒక న్యూ బ్రీడ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఉంటారు. ఒక కొత్త తరహా స్టోరీ టెల్లింగ్ వస్తుంది తెలుగు సినిమాకి. రేపు మలయాళం ఆడియన్స్ మన సినిమాలు చూస్తారు. చూడండి, ఆడియన్స్ చూడాల్సిన సినిమా చూస్తారు. చీఫ్ గెస్ట్ వల్ల ఎవరు చూడరు. సినిమా బాగుంటే, నిజాయితీ ఉంటే డెఫినెట్ గా చూస్తారు. సో ఆ అబ్బాయి వాయిస్ లో నిజాయితీ ఉంది. ఆ సినిమా ట్రైలర్ లో కూడా నాకు నిజాయితీ కనిపించింది. తన ఉద్దేశంలో నిజాయితీ ఉంది. సో డెఫినెట్ గా ఈ సినిమా మీ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే నా హార్ట్ తో చేశాడు. సినిమా రిలీజ్ అయినప్పుడు అలా లవ్ వచ్చింది ఆడియన్స్ నుండి. వచ్చి చూసిన వాళ్ళందరూ అంత మంచిగా బ్యూటిఫుల్ గా దే వర్ టెలింగ్ అబౌట్ థింగ్స్. దే వర్ కనెక్టింగ్ టు ద క్యారెక్టర్స్. ఇట్ ఫెల్ట్ వెరీ నైస్ అండ్ ఐఎమ్ షూర్ ఎవరైతే థియేటర్స్ లో మిస్ అయ్యారో మీరు ఈటీవీ విన్ లో చూస్తే అందరికి ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నా. థియేటర్ లో క్రియేట్ అయిన మ్యాజిక్ అంతా కూడా ఇప్పుడు ఓటీటీస్ కి మీ ముందుకు వస్తుంది. దట్ టు విత్ ఈటీవీ విన్. ఈటీవీ విన్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అనదర్ ఛానల్. మాకు మన లైఫ్స్ లో ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఈటీవీ. సో అలాంటి ఈటీవీతో నా ఫస్ట్ సినిమా రిలీజ్ అవడం ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. ఈటీవీ విన్ ₹49కి సబ్స్క్రిప్షన్ వస్తుంది. అంటే యాజ్ ఎ మిడిల్ క్లాస్ గై ఐ కెన్ అండర్స్టాండ్ ఎందుకు నేను చూడాలి సినిమా, లేదా ఎంత డబ్బులు పెట్టాలని. వేరే ఏ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అయినా సరే, పెద్ద ఓటీటీస్ ఏదైనా కానీ నాకు ఓన్గా మా ఫ్రెండ్స్ ఎవరో కొన్నాకి ఇస్తే తప్ప నేను అఫోర్డ్ చేయలేను. బట్ ఈటీవీ ఈజ్ వన్ థింగ్ నేను అఫోర్డ్ చేయగలను. చిన్నప్పటి నుంచి ఇదే ఊరిలో ఉన్న నాకు ఈ ఊరు ఎప్పుడు బరువుగానే అనిపించింది. ఎప్పుడెప్పుడు ఈ ఊరు వదిలి బయటికి వెళ్ళిపోతానా అని ఆలోచిస్తూనే ఉన్నాను.
పోయిటీలు ఉద్దేశం ఉందా లేదా? కలతలు లేకుండా నువ్వు నా మొక్క ఎప్పుడైనా చూసావా? అదే చక్కగా వేరే దేశం వెళ్ళిపోయాను అనుకో, సంతోషంగా కలతలు లేకుండా బతికించు. కానీ నువ్వు పరిచయం అయ్యాకే ఈ ఊరు మళ్ళీ నాకు కొత్తగా కనపడింది.